యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశపు యురేనియం అవసరాలండి. అంటే మన ఇంధన దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా, రక్షణ అవసరాలు అవన్నీ తీర్చడంతో పాటు ఉద్యోగాలు కూడా ఇస్తుంది. ఇప్పుడు 100 పైన ఉద్యోగాలు ఇస్తుంది. మైనింగ్ మేట్, కంప్రెషన్ డ్రైవర్ ఇలాంటి పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ జస్ట్ ఆ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ట్రేడ్ సర్టిఫికేట్ కొంతమందికి ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం అండి. జీతాలు బత్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలవెన్సులు కూడా చాలా బాగుంటాయి. అయితే డిసెంబర్ 31 లాస్ట్ డేట్. మరి ఈ డిసెంబర్ 31 లోపు ముందు అప్లై చేసేయండి. డౌట్ పడొద్దు. ఇలాంటివి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి, మన వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఏమి ఉండదండి. లోకల్ నాన్ లోకల్ ఏమి ఉండదు, అందరం ఒకటే. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమాచారం లేక. నిరుద్యోగులందరికీ సమాచారం ఇవ్వాలని నేను 150 ఉద్యోగాలు కూడా షేర్ చేస్తున్నాను. ఇదిగో అలాంటి ఉద్యోగమే, మంచి ఉద్యోగం ఇది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బాయిలర్ కమ్ కంప్రెసర్ ఇంజిన్ అటెండెంట్, వైండింగ్ ఇంజన్ డ్రైవరు, మైనింగ్ మేట్ అని ఉన్నాయండి. అంటే ఈ ఏరియాల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ ఏరియాల్లో మీకు సర్టిఫికేషన్ ఉండాలి, ఈ ఏరియాల్లో కాస్త అనుభవం ఉండాలి. 40 ఏళ్ల దాకా కూడా వయసు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆన్లైన్లో ఇక్కడ లింక్ అది ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ముందు రాత పరీక్ష పెట్టేస్తారండి. రాత పరీక్షలో మెరిట్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్టులు ఉంటాయి కదా, అవి ఏర్పాటు చేస్తారు. యురేనియం కార్పొరేషన్ కదా, ఇక్కడ మళ్ళీ రేడియేషన్ ఉంటుందేమో, చచ్చిపోతామేమో అని, ప్రమాదమేమో అనుకుంటారు. ఆ భయం ఏమి అక్కర్లేదండి. అన్ని రకాల సేఫ్టీ వగైరా ఉంటాయి. ఆ భయం ఉంటే వద్దు, అప్లై చేయొద్దు. లేదు, అందరూ బాగానే ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీలు కూడా బాగున్నాయి కదా అనుకునే వాళ్ళు అప్లై చేయండి. ఇక జీతం వచ్చి మైనింగ్ మేట్కి 30,000 నుంచి స్టార్ట్ అవుతుంటే మిగిలిన 2 కేటగిరీలకి 40-45,000 దాకా ఇస్తున్నారండి. ఎస్సీ ఎస్టీలకి రూపాయి ఫీజు కూడా లేదు. మిగిలిన వాళ్ళకి జస్ట్ 500 మాత్రమే ఫీజు ఇచ్చారు. డైరెక్ట్గా పోర్టల్లోకి వెళ్ళి ఆన్లైన్లో ఏదైతే డాక్యుమెంట్స్ కావాలో అవి పెట్టేసి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వగేరా అన్నీ పెట్టేసి అప్లై చేసేయండి. గుర్తు చేస్తున్నాను, 10th క్లాస్ తర్వాత ఆ ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ ట్రేడ్ సర్టిఫికేట్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ముందైతే అప్లై చేయండి దయచేసి. గత సంవత్సరంలో మనం చేసిన తప్పు ఏంటంటే అనుమానం, అపోహ. మనకు వస్తుందా, వచ్చిందా, వాడు ఎవరికో రాలేదు కదా, ఇవే పెట్టుకొని ఆగిపోతున్నాం. అది వదిలేద్దాం. ఈ సంవత్సరానికి ఆ దరిద్రాన్ని వదిలేసి కొత్త కాన్ఫిడెన్స్తో వెళ్దాం. నాకు వస్తుంది, నాకు ఎందుకు రాదు, నేను కూడా ఎలిజిబులే కదా, నా ప్రయత్నం నేను చేస్తాను, చూద్దాం అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి, ఇగో ఎంత కాంపిటీషన్ భరించాలి, ముందుకు దూసుకెళ్ళిపోవాలంటే ఈ మనస్తత్వం అవసరమండి. ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళని ఎవడూ ఆపలేం. సో దయచేసి అప్లై చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.